హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ క్రిస్మస్ దినాల్లో సమాధానంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయనా. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి ఒక ప్రశ్న. అనుదినం బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సందేశాలు ధ్యానించడం ఎంతో మంచిది. మరి ఎంతమంది క్రిస్మస్ సందేశాలను బైబిల్లో మీరు ధ్యానిస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి. మరి బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఒక క్రిస్మస్ యొక్క వాక్యము ఒక దాని దగ్గర ఆగిపోయాను. ఎందుకు యేసు ప్రభు నజరేడైన క్రీస్తు అని పిలువబడతాను? మనం చాలాసార్లు చూడగలుగుతాం. పేతురు స్వస్థపరిచేటప్పుడు వెండి బంగారాలు మా యొద్ద లేదు కానీ నజరేడని యేసునామం. ఎందుకు యేసు ప్రభు నజరేడని పిలువబడుతున్నాడు అన్న విషయానికి మనం చూద్దాము. నజరేతు అసలు ఏంటి, దాని యొక్క ముఖ్యత్వము, ఎందుకు నతానేలు నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అన్న ప్రశ్నను యోహాను 1:46 మనం చూడవచ్చు. అయితే ఒకసారి మీ బైబిల్ ఉన్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి 23. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువు తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశంనకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీయజూచుచుండిన వారు చనిపోయారనిరి. అప్పుడు అతడు లేచి శిశువు తల్లి తోడుకొని ఇజ్రాయెల్ దేశంనకు వచ్చెను. అయితే అర్కలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశము ఏలుచున్నాడని అక్కడికి వెళ్ళవర్చి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలియ ప్రాంతంనకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడ అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో హేరోదు మరి 2 సంవత్సరాలు వయసు దానికంటే కింద ఉన్న మగ పిల్లల్ని అందరినీ బాలుని చంపివేయాలని వెతుకులాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత హేరోదు అనారోగ్యం వచ్చి చనిపోయినట్టు మనం చూడవచ్చు. ఆ తర్వాత దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమై నజరేతు అనే ఊరికి వెళ్ళవలసిందిగా చూడగలుగుతాం. చూడండి, ప్రతిదీ యేసుప్రభు యొక్క పుట్టుక లేఖనాలు నెరవేర్పు ప్రకారం జరిగినట్లు చూడవచ్చు. ఆ దినంలో ప్రజా సంఖ్య రాయించుకుంటకు మరియాను యోసేపు బెత్లెహేమ్కి వెళ్తారు. అక్కడ మరియా క్రీస్తుని కంటుంది. అది మరి లేఖనం మీకా 5:2 మరి రాసిన ప్రకారం యేసుప్రభు అక్కడ జననం అవడం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే అర్కలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతంనకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. మరి దేవుని యొక్క దూత స్వప్నమందు ప్రత్యక్షమై అర్కలాయు హేరోదు యొక్క కుమారుడు. ఆయన కూడా తండ్రి ఎంతో పిల్లలు అంతే కదండి. తండ్రి హత్య చేసేవాడైతే పిల్లలు కూడా అలానే ఉంటారు. ఎందుకు వచ్చింది కూడా మరి దేవుని దూతే వచ్చి స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పడం జరిగింది. అయితే ఆ బిడ్డను తీసుకొని నజరేతు అనే ఊరికి వెళ్ళినట్టు మనం చూడగలుగుతాం. మరి ఈ నజరేతు మరి లేఖనాలు నెరవేర్చు ప్రకారము నజరేయుడు అని పిలువబడును అని రాయబడింది. నజరేయుడు అనే మాట ఎందుకు రాశారు? మరి లేఖనాలు నేను బైబిల్ అంతా వెతికానండి.
మరి లేఖనాలు పాత నిబంధనలో లేఖనాలు నెరవేర్పు ప్రకారం ఆయన నజరేయుడు అని పిలువబడినని రాయబడింది. ఎందుకబ్బా ఇలా రాశారు కానీ ఎక్కడ ఆ పేరు కనపడలేదు. నజరేయుడు, నాజరీన్ అనే మాట కనపడలేదు. మరి నజరేతు అని హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే చిగురు లేక కొమ్మ అనే అర్థం. మరి దానిని సాదృశ్యంగా మనం చూసినట్లయితే ఒక చిగురు ఒక కొమ్మ. యెషయా గ్రంథం 11:1 చూసినట్లయితే ఆయన దావీదు చిగురు నుండి పుట్టినవాడు యేసు ప్రభు, దావీదు యొక్క వంశావళి అని చెప్పవచ్చు. ఒకసారి ఆ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఇక్కడ చూసినట్లయితే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని రాయబడింది. మరి ఇక్కడ చూసినట్లయితే నజరేయుడు అన్నదానికి అర్థము చిగురు లేక కొమ్మ అనే అర్థం చూడవచ్చు. అంతేకాదు నజరేతు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు అదొక చిన్న టౌన్ అనొచ్చు. అది ఇంచుమించు ఒక 55 మైళ్ళు గలిలయకి దగ్గరలో ఉంటుంది. అయితే ఆ టౌన్లో ఏముందంటే రోమా వారి ఒక మిలిటరీ స్థాపన అక్కడ ఉంది. అక్కడ వారు మరి యూదులు ఇష్టపడరంట నజరేతు వారిని. ఎందుకంటే వారు తమకి ఇష్టం వచ్చింది చేస్తారు. తమ యొక్క యూద మతానికి వారు ఇష్టంగా అంత భక్తిగా ఉండరు, ఎంతో చిన్న చూపుగా ఉంటారు. వారు ఏమంటారు పక్కన పెట్టేసేవారుగా ఉన్నారు. వారంటే అంత ఇష్టపడేవారుగా లేరు, అంతే కొంచెం తక్కువ వారుగా ఎంచేవారుగా ఉన్నారు. అయితే ఆ నజరేతు అనే ఊరిలో యేసు ప్రభు యొక్క పరిచర్య మొదలైంది అనవచ్చు. మీరు చూసినట్లయితే సమాజ మందిరంలో ఆయన మాట్లాడింది అదంతా ఆయన చైల్డ్హుడ్ డేస్ అన్నీ ఆ నజరేతు అనే ప్రాంతంలో జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఎందుకు యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ అని పిలువబడతారంటే చరిత్ర చెప్తుంది. ఆ కాలంలో ఎవరినైనా పిలవాలంటే తమ పేరు పక్కన తమ ఉండే ప్లేస్ ముఖ్యత్వం చూడవచ్చు. తమ ఉండే ప్లేస్ని జోడించి పిలుస్తారంట. అది ఒకసారి మీరు లూకాసు వార్త 23:26 చూడండి. అక్కడ ఒక సీమోన్ని చూడవచ్చు. 23:26 వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. మరి కురేనీ అనేది ఒక ప్రాంతం, అక్కడ ఒక సీమోన్ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నజరేయుడైన క్రీస్తు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఆ పేరు ఆ ప్రాంతాన్ని పెట్టి పిలవడం పాతకాలంలో అదొక పద్ధతి అలవాటుగా ఉంది. అయితే నజరేయుడు అంటే ఒక ఎన్నిక లేని పట్టణంగా ఉంది, లేకపోతే ఒక టౌన్గా ఉంది. అక్కడ నుండి వారు చాలా తక్కువ వారుగా ఎంచేవారుగా ఉంది. బహుశా వారికి ఉన్న ఏదైతే వ్యాపారం ఉందో లేకపోతే ఆ టౌన్ అంతగా డెవలప్ అవ్వని టౌన్గా ఉంది. చాలా చిన్న చూపుగా చూసేవారు యూదులు. అంతేకాదు యూదులు ఏంటంటే రోమీలు అంటే పడేవారు కదా, మరి వారైతే పనులు చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు అని రోమా యొక్క మిలిటరీ అక్కడ ఉండేసరికి వారు ఇష్టపడేవారు కాదు ఆ ఊరిని. మరి అక్కడ వారు కూడా అంత వైరాగ్యంగా ఉండేవారు కాదు. కాబట్టి అదొక ఏమంటారు తిరస్కరించిన ఊరు అనొచ్చు, లేకపోతే చాలా చిన్న చూపుగా చూసే ఊరుగా ఉంది. అంతేకాదు మరి దానిని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53:3 చూసినట్లయితే ఆ ఊరిని ఎవరు లెక్క చేసేవారుగా లేరు. ఎలా అయితే ఆయన యేసు ప్రభు వారు ఒక్కసారి యెషయా గ్రంథం 53:3 అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారిని తృణీకరించారు. ఎవరు ఆయనని మెస్సేగా ఒప్పుకోలేదు. మరి ఆయనని మనుషులు విసర్జించిన వారుగా ఉన్నారు. మరి యేసు ప్రభు అంత గొప్ప రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ప్రభు మరి ఒక మహాపట్టణంలో పుట్టలేదు కానీ ఒక తృణీకరింపబడిన ఊరుని ఎన్నుకున్నాడు. అక్కడ ఆయన పరిచర్య మొదలైంది. ఆయన ఒక చిన్ననాటి చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగినట్లు మనం కొనసాగినట్లు మనం బైబిల్లో చూడవచ్చు. అయితే
ఆ తృణీకరింపబడిన ఊరిని యేసు ప్రభు వారు ఎన్నుకున్నాను. మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, ఎందుకండి అది తృణీకరింపబడిందని మీరు ఎలా చెప్పగలరు అని. ఎందుకంటే యోహాన్ పత్రిక 1:46 చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. ఫిలిప్ ఉన్నాడు, అక్కడ నతానేల్ అనే వ్యక్తిని మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు మధ్య జరిగిన సంభాషణ మనం చూడవచ్చు. యోహాను సువార్త 1:43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కొనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. మరి అందుకు నతానేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అనెను. ఇక్కడ చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా ఇక్కడ మనము నజరేడైన క్రీస్తుని చూడవచ్చు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఆహా, ఆ ఊరికి అంత సీన్ ఉందా, మరి ఆ నజరేత్ అనే ఊరు నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నించడం మనం చూడగలుగుతాం. కానీ ఆ తర్వాత యేసుప్రభు రాక తర్వాత ఆయనను నతానేల్ని చూడంగానే ఇతను యథార్థపరుడు, ఇతనిలో ఏ కపటము లేదు, మరి అతను మేడి చెట్టు కింద ఉన్నప్పుడే అతనిని నేను ఎరిగి ఉంటిని అని చెప్పినప్పుడు ఆశ్చర్యపడి, నిజంగా నీవు దేవుని కుమారుడు అని తను ఒప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే చాలాసార్లు ఇక్కడ మనం చూసిన దాన్ని బట్టి ఇది ఒక తృణీకరింపబడిన ఊరు. అటువంటి ఊరుని యేసుప్రభు వారు ఎన్నుకున్నారు. మరి అటువంటి ఊరిలో యేసుప్రభు వారు పెరిగినట్లు మనం చూడగలుగుతాం. మరి ఈ యొక్క నతానేలు ఏ ఊరు అంటే ఆ పక్కన ఒక 15 మైళ్ళ దూరంలో ఉన్న కానా అనే ఊరు నుంచి వచ్చాడు. మరి అంతే కదండి, మనము మా ఊరే గొప్ప, మా ఊరు గొప్ప, మీ ఊరేముంది, మీ ఊరిలో నది లేదు, కాలువ లేదు, చెరువు లేదు అని అనుకుంటే ఎవరి ఊరు వారికి గొప్ప. మరి అతను ఆ యొక్క నజరేడైన క్రీస్తు, అసలు ఆ నజరేట్ వారు ఒకలాంటి వ్యక్తులు, వారు ఎంతో తక్కువ వారు కదా, అసలు నజరేత్ నుండి మంచిదేదైనా రాగలదా అని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు వచ్చి తనతో సంభాషించినప్పుడు ఆశ్చర్యపోతాడు. హృదయ అంతరంగం తెలిసిన ప్రభు ఎదుట నేను నిలబడి ఉన్నానని ఎంతగానో ఆశ్చర్యానికి గురవడం మనం చూడగలుగుతాం. అంటూ ఇక్కడ నతానేలు అంటారు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. మరి తన నోటితో తానే ఒప్పుకుంటాడు. చూడండి, యేసు ప్రభు వాడుకోవాలంటే ఏదో నేను ఎన్నిక లేని కుటుంబం, నేను తృణీకరింపబడిన, మా వంశావళి చాలా, మా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, అది లేదు, ఇది లేదు, ఏమీ అవసరం లేదు. ఆయన ఉన్న పాటున ఆయన ఎవరిని కోరుకుంటారో తెలియదు, ఎవరిని ఎన్నుకుంటారో తెలియదు, కానీ ఆయన ఎన్నుకుంటాడు అంతే. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఆ ఊరిని ఎన్నుకొని మరి ఆయన సిలువ వేసేంత వరకు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు అని పిలువబడటం ఎంత విశేషం కదండి. ఎప్పుడైనా మీకు ఇలాంటి డౌట్స్ వచ్చాయా? చాలాసార్లు మనం బైబిల్ ఏదో రాశారు చదవాలని ఉంటుంది, కానీ ఎందుకు ప్రభు ఇన్ని ఊర్లు ఉన్నాయి కదా, కపెర్నహూం ఉంది, బెత్లెహేంలో పుట్టాడు, మరి నజరేయుడు అని పిలువబడుతున్నాడు, లేఖనాలు నెరవేర్పు ప్రకారం ఆయన నజరేయుడు అని పిలువబడుతున్నాడు, ఎందుకు అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఎన్నిక లేని దానిని దేవుడు ఎన్నుకున్నాడు, అక్కడ ఆయన తన పరిచర్యను కొనసాగించాడు. ఆ ఊరికే ఒక గొప్ప పేరు, ఆ ఊరికే కాదు, ఆయన సర్వలోకానికి గొప్ప పేరు తెచ్చినట్టు మనం చూడగలుగుతాం. మరి ఈ నజరేతు అనేది మీకు ఇంకా హిస్టరీ చెప్తుంది. ఖురాన్లో నాసరా అంటే క్రిస్టియన్స్ని సంభాషించడానికి నాసరా అని పిలిచేవారు. పలుమార్లు మనం బైబిల్లో నజరేయుడు అన్న మాటను మనం చూడవచ్చు. అపోస్తల కార్యములు 22:7 చూసినట్లయితే ఒకసారి చూద్దాం.
నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవు ఎందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవా అని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను అని రాయబడింది. అంతేకాదు అపోస్తలుల కార్యములు 26:9 ఒకసారి చదువుకుందాం. నజరేయుడని యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క నామానికి విరోధంగా నేను కొన్ని కార్యాలు చేయవాలని అనుకుంటుని అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 1 కొరింథీ 1:28 ఆయన బలహీనులను ఎన్నుకొని బలవంతులను సిగ్గుపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ యొక్క శక్తి సామర్థ్యం, నాకు అంత సీన్ లేదే, నేను ఈ బిజినెస్ని నేను నడిపించలేను, నాకు అంత సీన్ లేదు, నాకు అంత టాలెంట్ లేదు, లేకపోతే నేను ఇది చదవలేను, ఈ యొక్క టఫ్ ఎగ్జామ్ని నేను క్రాక్ చేయలేను, నాకు అంత సీన్ లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను ఆ పరిచర్య నేను ఎలా చేయగలను, నాకు అంత సీన్ లేదు అని నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎన్నుకుంటే దేవుడే బలహీనులను ఎన్నుకొని బలవంతులను సిగ్గుపరిచేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. నా జీవితం ఏంటి, నాకు అంత గమ్యం లేదు, నేను తక్కువ వాడిని, తక్కువ కులస్తుడిని, తక్కువ దాన్ని, లేకపోతే నీవు నా వల్ల కాదు, నాకు అంత సీన్ లేదని అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎన్నిక లేని వారిని ఎన్నుకొని బలవంతులను సిగ్గుపరిచే విధంగా దేవుడు బలహీనులను వాడుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి నీ బలాన్ని చూసి నీవు వేసారిపోక, లేకపోతే కృంగిపోక, దేవుని యొక్క శక్తి కొరకు ఎత్తుకుదాం, దేవుని యొక్క బలము ఆశ్రయిద్దాం. మరి ఎన్నిక లేని ఊరిని తీసుకొచ్చి ఆయన ఎంతగానో అక్కడ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆయన నజరేయుడని పిలువబడుతున్నాడు. ఎంత గర్వకారణం కదండి. ఒకవేళ మనమే ఆ ఊరిలో ఉన్నట్టయితే, ఇది నజరేత్, మా యేసయ్య పుట్టిన ఊరు అని ఎంతో గర్విస్తాం కదా. మరి ఆయన ఆ ఊరికే గర్వాన్ని తేలేదు, కానీ సర్వలోకాన్ని పాపం నిమిత్తమైన రక్షించి, మరి తన రక్తాన్ని చిందించి సర్వలోకాన్ని రక్షించాడు. మరి నజరేయుడనే యేసుక్రీస్తు. మరి మత్తయి సువార్త ఒకసారి చూద్దాం, 1:21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. చూసారండి. కాబట్టి ఈ దినాన ఈరోజు మిమ్మల్ని ఎవరైనా పక్కవారు, నీకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నీకు అంత టాలెంట్ లేదు కదా, నీకు అన్ని స్కిల్స్ లేవు కదా అని ఎవరైనా అన్నట్లయితే, చూడండి, ఈ దినాన ప్రభు దగ్గరికి రా. ఏ పని చేయాలైనా బలపరచువాడు ఆయనే. నువ్వు పరిచర్య చేయడానికి పనికిరావు కదా, లేకపోతే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, నువ్వు ఒక క్రైస్తవ కుటుంబం కాదే, మీరు ఒకప్పుడు అన్యులు కదా అని ఎవరైనా అన్నట్లయితే, చూడండి, ఎన్నిక లేని వారిని ఎన్నుకునేవాడుగా ఉన్నాడు. ఈ దినాన నువ్వు అటువంటి స్థితిలో కృంగిపోయిన దానిగా ఉన్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను బలపరచునే ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా తండ్రి, బలహీనులైన వారిని ఎన్నుకొని నైనా బలవంతులను సిగ్గుపరిచే దేవుడుగా ఉన్నావు తండ్రి. అవునైనా నజరేతు అనే గ్రామం నైనా తండ్రి ఒక కుగ్రామంగా ఉంది నైనా అయ్యా. అక్కడ ఎంతో తక్కువ వారుగా యూదులు ఎంచేవారుగా ఉన్నారు. అటువంటి పట్టణంలోనైనా నువ్వు పర్యటిస్తూ పరిచర్య చేసి అయ్యా ఎంతో ప్రభా ఎన్నికలేని ఊరిని ఎన్నుకున్నావునైనా అయ్యా. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అన్న దానికినైనా నీవే అక్కడ జన్మించి మరి సర్వలోకాన్ని రక్షించే ప్రభు అయ్యా. నిజంగానైనా తండ్రి, చాలాసార్లు మా జీవితంలో ప్రభా మేము కూడా ఎన్నిక లేని వారం, అయోగ్యులం, అర్హులం కానప్పటికీనైనా బలహీనలం. నిన్ను బట్టి మేము బలం తెచ్చుకునేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి అయినా. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. మరి డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, ఈ పరిచర్యలు మీరు పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.